Welcome back to our channel Stotra Tutorial. Hello everyone. In this class, we are going to learn about समुच्चय बोधक means conjunctions. समुच्चय बोधक शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ने का काम करते हैं. రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలిపే పదాలనే సముచ్చయ బోధక్ అని అంటారు. వాట్ ఈస్ ఎ కంజంక్షన్? మీన్స్ ఎ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ or phrase that connects two or more words or phrases in a sentence. సముచ్చయ బోధక్కే దో భేద్ హై. సముచ్చయ బోధక్ రెండు రకాలు. ఒకటి సమానాధికరణ సముచ్చయ బోధక్ మీన్స్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. రెండోది వ్యధికరణ సముచ్చయ బోధక్ శబ్ద్ మీన్స్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ సమానాధికరణ సముచ్చయ బోధక్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. సంయోజక్, విభాజక్, विरोध दर्शक, परिणाम दर्शक అనేసి. फर्स्ट वन संयोजक. जो समुच्चय बोधक दो शब्दों, वाक्यांशों या मुख्य वाक्यों में संयोजन या मेल कराते हैं. संयोजन అంటే కలుపుట. संयोजन या मेल कराते हैं उन्हें संयोजक कहते हैं. These conjunctive words join two or more parts to form a sentence. These are ఏవం తథా ఔర్. ఏవం అన్నా ఏయండినే, తథా అంటే కూడా ఏయండినే, ఔర్ అంటే కూడా ఏయండినే, మరియు అనే అర్థమే వస్తాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ ఔర్ లక్ష్మణ్ ఖానా ఖా రహే హే. రాము మరియు లక్ష్మణ్ ఖానా అన్నం ఖా రహే హే తింటున్నారు. లేదంటే రాము మరియు లక్ష్మణ్ భోజనం చేస్తున్నారు. ఈ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ రామ్, సెకండ్ వర్డ్ లక్ష్మణ్. ఈ రెండు వర్డ్స్ని ఏ వర్డ్ కలుపుతుంది? ఔర్ అనే వర్డ్ కలుపుతుంది. సో ఎగ్జామ్లో ఈ సెంటెన్స్ ఇచ్చి ఇందులో సముచ్చయ బోధక్ ఏది అంటే ఔర్ అనే వర్డ్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ ఈటింగ్ ఫుడ్. రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ ఈటింగ్ ఫుడ్. ముझे ఆమ్ ఔర్ సేబ్ పసంద్ హై. ముझे మీన్స్ నాకు, ఆమ్ మామిడి, ఔర్ మరియు సేబ్ యాపిల్, పసంద్ హే ఇష్టం. నాకు మామిడి మరియు యాపిల్ అంటే ఇష్టం. ఐ లైక్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్. ఐ లైక్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్. ఈ సెంటెన్స్లో కూడా మామిడి ఇంకా సేబ్ ఈ రెండు పదాలని ఔర్ అనే కంజంక్టివ్ వర్డ్ తోటి మనం జాయిన్ చేస్తున్నాం. కాబట్టి ఈ సెంటెన్స్లో కూడా సముచ్చయ బోధక్ క్యా హే అంటే ఔర్ అనే వర్డ్ ఐడెంటిఫై చేయాలి. ముझे ఆమ్ తథా సేబ్ పసంద్ హే. తథా అంటే కూడా ఏయండి అనే అర్థమే వస్తుంది. ముझे నాకు ఆమ్ మామిడి, తథా అలాగే అంటే అండ్ అనే అర్థంలో చెప్తున్నాం. సేబ్ యాపిల్, పసంద్ హే ఇష్టం. నాకు మామిడి అలాగే యాపిల్ అంటే ఇష్టం. ఐ లైక్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్. ఐ లైక్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్. ఆలూ తథా గోబీ సబ్జీ హే. ఆలూ తథా గోబీ సబ్జీ హే. ఆలూ అలాగే గోబీ మీన్స్ క్యాబేజ్, సబ్జీ హే కూరగాయలు. బంగాళాదుంపలు అలాగే క్యాబేజీ కూరగాయలు. పొటాటోస్ అండ్ క్యాబేజ్ ఆర్ వెజిటబుల్స్. పొటాటో అండ్ క్యాబేజ్ ఆర్ వెజిటబుల్స్. రామ్ లక్ష్మణ్ ఏవం సీత వన్ గయే. రాము రాముడు, లక్ష్మణ్ లక్ష్మణుడు, ఏవం మరియు, సీత రాముడు, లక్ష్మణుడు మరియు సీత వన్ అడవికి, గయే వెళ్ళారు. ఈ సెంటెన్స్లో కంజంక్షన్ ఏది అంటే ఏవం. రాము, లక్ష్మణు, సీత ఈ మూడు పదాలని ఏవం అనే వర్డ్ కలుపుతుంది. కాబట్టి ఇందులో సముచ్చయ బోధక్ ఏది అంటే ఏవం అనే వర్డ్ కింద అండర్లైన్ చేసి రాయాలి. రామ్ లక్ష్మణ్ అండ్ సీత వెంట్ టు ద ఫారెస్ట్. రామ్ లక్ష్మణ్ అండ్ సీత వెంట్ టు ద ఫారెస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ విభాజక్ లేదా वैकल्पिक ऑल्टरनेटिव कंजंक्शंस. जो समुच्चय बोधक दो शब्दों, शब्दांशों तथा वाक्यों में विकल्प अंटे चॉइस, ऑप्शन प्रकट करते हुए उन्हें जोड़ते हैं विकल्पक कहलाते हैं. These conjunctive words indicate the options in a sentence. ఈ కంజంక్టివ్ వర్డ్స్ ఒక సెంటెన్స్లో చాయిస్ని తెలుపుతాయి, ఆప్షన్ని తెలియజేస్తాయి.
దీస్ ఆర్ యా అథ్వా. యా అంటే ఓఆర్ ఆర్ లేదా, అథ్వా అంటే కూడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, క్యా ఆప్ చాయ్ పియంగే యా కాఫీ? మీరు చాయ్ పియంగే క్యా మీన్స్ చాయ్ తాగుతారా, యా లేదా కాఫీనా? ఈ సెంటెన్స్లో ఈ యా అనే వర్డ్ కాఫీనా చాయ్నా ఈ రెండిట్లో చాయిస్ ఆప్షన్ని సూచిస్తుంది. సో ఇందులో సముచ్చయ బోధక్ ఏది అంటే యా అనే అక్షరం అన్నమాట. డూ యూ డ్రింక్ టీ ఆర్ కాఫీ? డూ యూ డ్రింక్ టీ ఆర్ కాఫీ? నెక్స్ట్ వన్, ముझे एक కలం యా పెన్సిల్ దో. ముझे నాకు ఏక కలం ఒక పెన్ను, యా లేదంటే పెన్సిల్, దో ఇవ్వు. నాకు పెన్ అయినా ఇవ్వు లేదంటే పెన్సిల్ అయినా ఇవ్వు. సో ఈ యా అనే వర్డ్ మనకి ఆప్షన్ని సూచిస్తుంది. కాబట్టి యా అనేది కంజంక్షన్ అన్నమాట, సముచ్చయ బోధక్. గివ్ మీ ఎ పెన్ ఆర్ పెన్సిల్. గివ్ మీ ఎ పెన్ ఆర్ పెన్సిల్. యహా సే జాओ యా చుప్ రహో. యహా సే, యహా ఇక్కడ, సే నుండి, ఇక్కడ నుండి, జావో వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళు, యా లేదా చుప్ రహో నిశ్శబ్దంగా ఉండు, సైలెంట్గా ఉండు. ఈ సెంటెన్స్లో ఇక్కడ నుంచి వెళ్ళనైనా వెళ్ళు లేదంటే సైలెంట్గా అయినా ఉండు, రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే చెయ్యి అని చెప్తున్నారు. సో యా అనేది సముచ్చయ బోధక్. గో అవే ఫ్రమ్ హియర్. గో అవే ఫ్రమ్ హియర్. ఆర్ కీప్ క్వైట్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం సముచ్చయ బోధక కంజంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఈ టాపిక్ అయితే 6th, 7th, 8th, 9th, 10th స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీ చదివే పిల్లలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, విరోధ దర్శక్ అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ మీన్స్ అపోజిషన్ ఇండికేటర్, వ్యతిరేకతని సూచిస్తాయి. जो समुच्चय बोधक शब्द पहले कथन का विरोध करते हैं वे विरोधदर्शक कहलाते हैं. These conjunctive words shows the opposition or contradiction in the sentence. సెంటెన్స్లో అపోజిషన్ని సూచిస్తాయి. దీస్ ఆర్ పరంతు, కింతు, మగర్, లేకిన్, పర్. సో పరంతు అంటే బట్, బియూటీ బట్టే. కింతు అంటే కూడా కానీ అనే అర్థమే వస్తుంది. మగర్ అంటే కూడా కానీ, లేకిన్ అంటే కూడా కానీ, పర్ అంటే కూడా కానీ అనే అర్థమే వస్తుంది. అన్నిటికీ సేమ్ మీనింగే. వాహ్ అమీర్ హే పరంతు కంజూస్ హే. వాహ్ అమీర్ హే, వాహ్ అతను, అమీర్ అంటే ధనవంతుడు. సో అమీర్ కా విలోమ్ శబ్ద్ గరీబ్ అనమాట, పేదవాడు. వాహ్ అమీర్ హే అతడు ధనవంతుడు, పరంతు కానీ కంజూస్ హే. సాధారణంగా ధనవంతులు అయితే ఏం చేయాలి, బాగా ఖర్చు పెట్టేస్తారు లేదంటే దాన ధర్మాలు చేస్తారు. కానీ ఇతను మాత్రం కంజూస్ మీన్స్ మైజర్, పిసినారి, పిసినిగొట్టు. కంజూస్ హే పిసినారి. హీస్ రిచ్ బట్ హీస్ మైజర్. मैंने यह प्रश्न पढ़ा था किंतु भूल गया. मैंने यह प्रश्न पढ़ा था किंतु भूल गया. मैंने నేను यह प्रश्न ఈ ప్రశ్నను పడా థా చదివాను, కింతు కానీ, భూల్ గయా మర్చిపోయాను. సాధారణంగా మనం ప్రశ్నను చదివితే గుర్తుంచుకుంటాం కదా, కింతు కానీ, భూల్ గయా మర్చిపోయాను. సో అపోజిషన్ని తెలియజేస్తుంది కదా, వ్యతిరేకతను సూచిస్తుంది. ఈ సెంటెన్స్లో ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చి ఇందులో సముచ్చయ బోధక్ క్యా హే అంటే కింతు అనే వర్డ్ కింద అండర్లైన్ చేసి పక్కన రాయాలి. ఐ రెడ్ దిస్ క్వశ్చన్ బట్ ఫర్గాట్ ఇట్. ఐ రెడ్ దిస్ క్వశ్చన్ బట్ ఫర్గాట్ ఇట్. తుమ్ అమీర్ హో లేకిన్ మే గరీబ్ హూ. తుమ్ అమీర్ హో, తుమ్ నువ్వు, అమీర్ హో ధనవంతుడివి, నువ్వు ధనవంతుడివి, లేకిన్ కానీ, మే నేను, గరీబ్ హూ పేదవాడిని. నువ్వు ధనవంతుడివి కానీ నేను పేదవాడిని. యు ఆర్ రిచ్ బట్ ఐఎమ్ పూర్. యు ఆర్ రిచ్ బట్ ఐఎమ్ పూర్. రామ్ ఆయా లేకిన్ కితాబ్ భుల్ గయా. రామ్ ఆయా
రామ్ వచ్చాడు లేకిన్ కానీ కితాబ్ పుస్తకం భూల్ గయా మర్చిపోయాడు. రామ్ కేమ్ బట్ ఫర్గట్ ద బుక్. రామ్ కేమ్ బట్ ఫర్గాట్ ద బుక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ పరిణామ్ సూచక్ లేదంటే పరిణామ్ దర్శక్ समुच्चय बोधक. आउटकम इंडिकेटर जो समुच्चय बोधक शब्द पूर्व कथन के परिणाम अंटेने रिजल्ट परिणाम का बोध कराए उन्हें परिणाम सूचक कहलाते हैं. కొంతమంది పిల్లలు పరిణామ్ అంటే రిజల్ట్ ఫలితం కదా, పరిమాన్ జస్ట్ అక్షరం తేడా అవుతుంది. పరిమాన్ అంటే క్వాంటిటీ, పరిణామం అంటే ఫలితం. ఓకేనా? దీస్ కంజంక్టివ్ వర్డ్స్ indicate the outcome in a sentence. These conjunctive words indicate the outcome in a sentence. ఈ కంజంక్టివ్ వర్డ్స్ సెంటెన్స్లో ఫలితాన్ని రిజల్ట్ని సూచిస్తాయి. దీస్ ఆర్ ఇస్లియే, దట్స్ వై, అందుచేత, అతహ్, నహితో ఈ వర్డ్స్ వస్తాయి పరిణామ దర్శక్లో. गोपी ने नई गाड़ी खरीदी है इसलिए वो अब घमंडी हो गया है. गोपी नई गाड़ी కొత్త కారు ఖరీదీ హే కొన్నాడు, ఇస్లియే అందుకే, ఓ అతను, అబ్ ఇప్పుడు, ఘమండి హో గయా హే ఘమండి అంటే అహంకారి, యారోగెంట్ అహంకారిగా తయారైపోయాడంట. గోపి కొత్త కారు కొన్నాడు అందుకే అహంకారి అయ్యాడు. ఈ సెంటెన్స్లో సముచ్చయ బోధక్ ఏది అంటే ఇక్కడ గోపీనే నయ్యి గాడి ఖరీదీ హే ఏక్ సెంటెన్స్, ఓ అబ్ ఘమండి హో గయా హే దూసరా సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని ఇస్లియే అనే వర్డ్ కలుపుతుంది కాబట్టి ఇస్లియే అనేది సముచ్చయ బోధక్. గోపి హ్యాస్ బాట్ ఎ న్యూ కార్ సో హీ హ్యాస్ బికమ్ యారోగెంట్ నౌ. గోపి హ్యాస్ బాట్ ఎ న్యూ కార్ సో హీ హ్యాస్ బికమ్ एरोगेंट नाउ. आज दिवाली है इसलिए हम सब ने नए कपड़े पहने हैं. आज दिवाली है इसलिए हम सब ने नए कपड़े पहने हैं. आज ఈరోజు దివాళీ హే దీపావళి, ఇస్లియే కాబట్టి, హమ్ సబ్ నే మేమంతా, నయే కపడే కొత్త బట్టలు, పెహనే హే వేసుకున్నాం. టుడే ఇస్ దివాళీ సో వి ఆల్ హ్యావ్ ఓన్ న్యూ క్లాత్స్. तुम जल्दी आओ नहीं तो बस नहीं पकड़ सकते. तुम जल्दी आओ, तुम నువ్వు జల్దీ ఆవో త్వరగా రా, నహీ తో లేకపోతే బస్ నహీ పకడ్ సక్తే బస్సుని అందుకోలేవు. ఈ సెంటెన్స్లో తుమ్ జల్దీ ఆవో ఏక్ సెంటెన్స్, బస్ నహీ పకడ్ సక్తే దూసరా సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని నహీతో అనే వర్డ్తో కనెక్ట్ చేస్తున్నాము. సో ఇందులో సముచ్చయ బోధక్ నహీతో. యూ షుడ్ కమ్ ఎర్లీ, you should come early otherwise you won't be able to catch the bus. ఇకపోతే రెండవది వ్యధికరణ్ समुच्चय बोधक शब्द सबऑर्डिनेटिंग कंजंक्शंस जो अव्यय मुख्य वाक्य से एक या अनेक आश्रित उपवाक्यों को जोड़ने का कार्य करते हैं उन्हें व्यधिकरण समुच्चय बोधक कहलाते हैं. ఒక మెయిన్ సెంటెన్స్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాజులను కలిపే కనెక్టివ్స్ని వ్యధికరణ సముచ్చయ బోధక్ అంటారు. ఇందులో కూడా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కారణ్ బోధక్ లేదా హేతు బోధక్. हेतु अंटेने कारणम. तो अव्यय शब्द वाक्यों के उपवाक्यों में कारण का बोध कराए वे कारण बोधक शब्द होते हैं. These words are क्योंकि, इसलिए, चूंकि, अगर. कल मैं स्कूल नहीं गई क्योंकि मैं बीमार थी. कल मैं स्कूल नहीं गई, कल निन्ना నేను స్కూల్ नहीं गई స్కూల్కి వెళ్ళలేదు. క్యోంకి ఎందుకంటే కారణం తెలియజేస్తుంది. నేను బీమార్ థీ అనారోగ్యంగా ఉన్నాను. నిన్న నేను అనారోగ్యంతో ఉన్న కారణంగా స్కూల్కి వెళ్ళలేదు. ఈ సెంటెన్స్లో సముచ్చయ బోధకు వచ్చేసి క్యోంకి. ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే బికాజ్ ఐ వాజ్ సిక్. ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే बिकॉज आई वॉज सिक. मैं अब बाहर नहीं आऊँगा क्योंकि बाहर खड़ी धूप है. నేను అబ్ ఇప్పుడు బాహర్ బయటికి నహి ఆవుంగా రాను. క్యోంకి ఎందుకంటే బాహర్ బయట
కడీ ధూప్ హే. కడీ ధూప్ అంటే ఎక్కువ ఎండ. హే ఉంది. బయట ఎండ ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు నేను బయటకి రాను. ఐ విల్ నాట్ కమ్ అవుట్ నౌ. ఐ విల్ నాట్ కమ్ అవుట్ నౌ బికాస్ ఇట్స్ వెరీ సన్నీ అవుట్ సైడ్. I will not come out now because it's very sunny outside. वह बीमार है इसलिए स्कूल नहीं आता. वह बीमार है. वह అతను బీమార్ హే అనారోగ్యంతో ఉన్నాడు. ఇస్లియే అందుకే స్కూల్ నహీ ఆతా స్కూల్కి రావటం లేదు. హీఈస్ ఇల్ సో హీ డస్ నాట్ కమ్ టు స్కూల్. హీఈస్ ఇల్ సో హీ డజంట్ కమ్ టు స్కూల్. नेक्स्ट संकेत बोधक. शर्त या संकेत प्रकट करने वाले अव्यय संकेत बोधक कहलाते हैं. दीज आर यदि, तो, यद्यपि, तदापि, फिर भी. यदि मेहनत करोगे तो फल पावोगे. यदि ఒకవేళ मेहनत करोगे तो मेहनत అంటే కష్టం, హార్డ్ వర్క్. मेहनत करोगे तो కష్టం చేసినట్లయితే. తో మీన్స్ అయితే, ఫల్ మీన్స్ రిజల్ట్ ఫలితం, పావోగే పొందుతావు. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ రిజల్ట్. గావ్ చోటా హే ఫిర్ భీ సుందర్ హే. యహ్ గావ్ ఈ గ్రామం చోటా హే చిన్నది, ఫిర్ భీ అయినప్పటికీ, సుందర్ హే అందంగా ఉంటుంది. సో యహ్ గావ్ చోటా హే ఏక్ సెంటెన్స్, సుందర్ హే ఏక్ సెంటెన్స్. ఈ రెండింటిని ఫిర్ భీ అనే కనెక్టివ్ వర్డ్తో కనెక్ట్ చేస్తున్నాము. సో ఈ సెంటెన్స్లో ఫిర్ భీ అన్నది సముచ్చయ బోధక్. దిస్ విలేజ్ ఈజ్ స్మాల్ యట్ కానీ బ్యూటిఫుల్. दिस विलेज इज स्मॉल यट ब्यूटीफुल. सीता ने बहुत मेहनत की फिर भी सफल नहीं हुई. సీతానే సీత బహుత్ చాలా, మెహనత్ కి కష్టం చేసింది, ఫిర్ భీ అయినప్పటికీ, సఫల్ నహీ హుయి సక్సెస్ అవ్వలేదు. సీత చాలా కష్టించింది అయినా కూడా విజయం సాధించలేదు. సీత వర్క్డ్ వెరీ హార్డ్ బట్ స్టిల్ డిడ్ నాట్ సక్సీడ్. सीता वर्कड वेरी हार्ड बट स्टिल डिड नॉट सक्सीड. नेक्स्ट स्वरूप बोधक. जो अव्यय शब्दों के बाद आने वाले वाक्य या कथन पहले वाक्य या कथन का स्पष्टीकरण करते हैं उन्हें स्वरूप बोधक कहते हैं. दीज कंजक्टिव वर्ड्स आर अर्थात यानी मानो. भ्रूण हत्या अर्थात एक अजन्मे बच्चे को कोख में ही मार डालना. भ्रूण हत्या अर्थात एक अजन्मे बच्चे को कोख में ही मार डालना. भ्रूण हत्या अर्थात అంటే एक अजन्मे बच्चे को, एक ఒక అజన్మే బచ్చే కో, అజన్మే జన్మించని, బచ్చేకో బిడ్డను, కోక్ మే హీ కోక్ అంటే గర్భం కడుపులోనే, కోక్ మే హీ కడుపులోనే, మార్ డాల్నా చంపేయటం. భ్రూణ హత్య అంటే పుట్టబోయే బిడ్డను కడుపులోనే చంపటం. ఫీటిసైడ్ మీన్స్ కిల్లింగ్ అన్ అన్బార్న్ చైల్డ్ ఇన్ ద వూంబ్. ఫీటిసైడ్ మీన్స్ కిల్లింగ్ అన్ అన్బార్న్ చైల్డ్ ఇన్ ద వూంబ్. తుమ్హారే హాత్ మక్కన్ సే హై అర్థాత్ కోమల్ హై. తుమ్హారే హాత్ మక్కన్ సే హై అర్థాత్ కోమల్ హై. తుమ్హారే హాత్ నీ చేతులు మక్కన్ సే హే వెన్నలాగా ఉన్నాయి. మక్కన్ అంటే వెన్న, మక్కన్ సే హే వెన్నలాగా ఉన్నాయి. అర్థాత్ మీన్స్ దట్ మీన్స్ అంటే కోమల్ హే చాలా సాఫ్ట్గా ఉన్నాయని. యువర్ హ్యాండ్స్ ఆర్ లైక్ బటర్ మీనింగ్ దే ఆర్ సాఫ్ట్. యువర్ హ్యాండ్స్ ఆర్ లైక్ బటర్ దట్ మీన్స్ దే ఆర్ సాఫ్ట్. मैं देश पर मर मिट सकता हूँ यानी देश को बहुत प्यार करता हूँ. मैं देश पर मर मिट सकता हूँ यानी देश को बहुत प्यार करता हूँ. నేను देश पर मर मिट सकता हूँ దేశం కోసం, మర్ మిట్ సక్తా హూ చనిపోతాను, చనిపోగలను. యానీ అంటే దేశ్కో దేశం అంటే బహుత్ ప్యార్ కర్తా హూ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనేసి. ఐ కెన్ డై ఫర్ మై కంట్రీ. ఐ కెన్ డై ఫర్ మై కంట్రీ దాట్ మీన్స్ ఐ లవ్ మై కంట్రీ వెరీ మచ్. I can die for my country. That means I love my country very much. उद्देश्य बोधक. जिन अव्यय शब्दों से कार्य करने के उद्देश्य का बोध हो वे उद्देश्य बोधक कहलाते हैं. These words are ताकि की. मुझे मालूम था कि वे आज नहीं आएंगे. मुझे मालूम था एक सेंटेंस నాకు తెలుసు,
వే ఆజ్ నహీ ఆయేంగే అన్నది దూసరా సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కీ అనే అక్షరం కలుపుతుంది. ముఝే మాలూమ్ తా నాకు తెలుసు, వే ఆజ్ నహీ ఆయేంగే వాళ్ళు ఈరోజు రారు. నాకు తెలుసు వాళ్ళు ఈరోజు రారని. అని అనే అక్షరానికి కీ అని హిందీలో యూజ్ చేస్తున్నాము కనెక్టివ్ వర్డ్గా. వాళ్ళు ఈరోజు రారని నాకు తెలుసు. ఐ న్యూ దాట్. దాట్ కీ మీన్స్ దాట్. దే వుడ్ నాట్ కమ్ టుడే. ఐ న్యూ దాట్ దే వుడ్ నాట్ కమ్ టుడే. వాహ్ తుమ్హారే లియే పుస్తక్ లాయేగా తాకి తుమ్ పఢ్ సకే. వాహ్ అతను తుమ్హారే లియే నీ కోసం పుస్తక్ లాయేగా పుస్తకం తెస్తాడు. తాకి తద్వారా తుమ్ పఢ్ సకే నువ్వు చదవగలవు. హీ విల్ బ్రింగ్ యూ ద బుక్ సో యూ కెన్ రీడ్ ఇట్. హీ విల్ బ్రింగ్ యూ ద బుక్ సో యూ కెన్ రీడ్. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.